నిజానికి బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం ఆ దేశంలో తాత్కాలిక ప్రధానమంత్రిని ఏర్పాటు చేయడం కుదరదు. కానీ ఈ మహమ్మద్ యూనస్ మాత్రం చాలా దర్జాగా తాత్కాలిక ప్రధానిగా మారాడు. అండ్ వీడంటాడు ఇంకో 4 సంవత్సరాల వరకు నేనే అధికారంలో ఉంటాను అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎటువంటి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇతనికి ఎవరు ఓటు వేయలేదు. ప్రజల సపోర్ట్ ఇతనికి లేదు. అలాంటప్పుడు ఇతను ఎలా ఆ దేశాన్ని సంవత్సరాల పాటు పాలించాలి అనుకుంటున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రతి విషయంలో వేలు పెట్టి దాని గురించి మాట్లాడతారు. వీలైతే విదేశాలకు వెళ్ళి మన దేశాన్ని క్రిటిసైజ్ చేస్తారు. కాంగ్రెస్ లీడర్ అయిన మణిశంకర్ అయ్యర్ అయితే పాకిస్తానీ ప్రజలు మన దేశానికి బిగ్గెస్ట్ అసెట్ అన్నట్టుగా మాట్లాడారు. కానీ వీళ్ళు హిందువుల విషయానికి వస్తే ఎందుకు వారి గురించి మాట్లాడరు? వీళ్ళకి బీజేపీ పార్టీ అంటే పడదు అనే విషయం మనకు తెలుసు. ఈ 2 పార్టీలు అపోనెంట్స్ కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ సాధారణ హిందూ ప్రజలు చేసిన పాపం ఏంటి? వీళ్ళు